ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా అయితే ఫిష్ వెంకట్ గారి ఇంటికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎప్పుడు కూడా నవ్విస్తారు అంటూనే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన చనిపోవడం చాలా బాధాకరం అంటూ కూడా జబర్దస్త్ నుంచి కూడా అలాగే గబ్బర్ సింగ్ టీం నుంచి కూడా ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు కూడా జబర్దస్త్ టీం కూడా మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడి ఒకసారి అంటే ఫిష్ వెంకట్ గారి విషయంలో ఆయన ఏం చెప్తారు, వాళ్ళిద్దరికి ఉన్న సన్నిహితం ఎలాంటిది అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. మీకు ఫిష్ వెంకట్ గారికి ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం ఉంది, ఈ ఇండస్ట్రీలో కూడా కలిసి వర్క్ చేయడం జరిగింది. అసలు ఎప్పుడు తెలిసిందండి? మాకు తెలుసు అండి, చాలా రోజులు తెలుసు. ఆయన బాగాలేదని యూట్యూబ్లో వచ్చింది కదా, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, మేము చూసి వచ్చాం. కానీ ఆ కోలుకుంటానని చెప్పింది. కానీ ఇక క్రిటికల్గా ఉంది కదా పొజిషన్, మనం ఏం చేయలేము. హెల్త్ అట్లా ఉన్నప్పుడు ఒకటి మిరాకిల్స్ జరగాలి అలాంటివన్నీ చాలా, ఎందుకంటే పెద్ద ఖర్చుతో కూడిన విషయాలు కాబట్టి మిరాకిల్ జరిగితేనే ఏమైనా అవుతుంది. పెద్ద అమౌంట్తో కూడుకున్న విషయాలు ఇవన్నీ. అంటే ఒక ఆర్టిస్ట్గా ఉన్న వ్యక్తికి 50 లక్షలు అనేది పెద్ద అమౌంట్ అంటారా? ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో హిట్లు పెద్ద పెద్ద హీరోలతో చేసిన వ్యక్తికి ఎంతవరకు అది పెద్ద అమౌంట్? ఆర్టిస్ట్ దగ్గర ₹1,00,000 ఉండడమే గొప్ప మేడం. ఏ రోజు వచ్చిన పైసలు ఆ రోజు అయిపోతే ఎంత గొప్ప. మనకి లక్షల లక్షలు ఏమి ఇయ్యరు కదా, వేల మీద ఉంటుంది. అవి మనం వెనకేసుకోవాలా, ఏదో చిట్టీలు వేసుకోవాలా, ఏదైనా ఉంటే బాగుంటుంది. కానీ 50 లక్షలు అంటే అందరికి కష్టమే మేడం. నాకే కాదు, చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా కష్టమే. అంటే దాదాపుగా 100 సినిమాలకి పైగా చేయటం జరిగింది. అలాంటిది ఇల్లు కూడా సరిగ్గా అంటే మధ్యలోనే ఆపేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. అలాంటిది 2 ఏళ్ల నుంచి కూడా ఆయన ఆరోగ్యం చూసి ఆ దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. అదే హెల్త్ మంచిగా ఉంటే ఇండస్ట్రీ తీసుకుంటుంది, వేషాలు ఇస్తుంది, పైసలు ఉంటాయి. కానీ హెల్త్ మంచిగా లేనప్పుడు ఇండస్ట్రీ తీసుకోదు. ప్లస్ 100 సినిమాలు చేస్తే అన్ని పైసలు రావు. స్టార్టింగ్ స్ట్రగ్లింగ్ టైంలో నాకు తెలిసి 2,000, 3,000, 5,000 నుంచి మొదలైనది. ఒక హిట్ వచ్చిన తర్వాత 10,000 అయింది. 10,000 నుంచి మా అంటే లాస్ట్ ఆయన తీసుకుని 30,000 దాకా తీసుకుండొచ్చు అంతేగాని, అంతే లాస్ట్ 30,000 తీసుకుండొచ్చు. అన్ని పైసలు అయితే జమ చేసుకోలేరు. అంటే ఇప్పటికి ఖర్చులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎవరికి జమ కావు. 50 లక్షలు పెట్టే కెపాసిటీ ఉండదండి ఎవరికి కూడా. లాస్ట్ అదే RBM దాంట్లో ఏమంటే నేనేమైనా మాట్లాడుతుంటే దానికి స్పందించాడు చాలా మటుకు. మంచిగా స్పందించాడు. లేదు అంత లేదండి. ఏమైనా అట్లా అంటుంటే ఈయనకే చెప్తారు. ఈయన బెస్ట్ ఫ్రెండ్ ఆయనకు, మాకు చెప్పంత లేదు. సో చూడొచ్చు, అందరూ కూడా ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఆయన్ని కోల్పోవడం మాత్రం ఇండస్ట్రీ అలాగే మేము అందరం కూడా ఒక దిగ్భ్రాంతికి గురయ్యామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. చివరిసారిగా ఆయన్ని చూసి అంటే ఆ కళల్లో ఆ బాధ అనేది మనకు కనిపిస్తుంది. ఒక మంచి నటుని, ఒక కమెడియన్ని కోల్పోయామనే బాధ మాత్రం వాళ్ళలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు, అభిమానులు కూడా ఎంతోమంది వస్తున్నారు. కానీ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎవ్వరూ రాని పరిస్థితి కనిపిస్తుంది మనకి. అదేవిధంగా చూసుకుంటే చూడొచ్చు, ఎంతోమంది కూడా కేవలం గబ్బర్ సింగ్ ముందు నుంచి కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా గబ్బర్ సింగ్ టీం అనేది ఎంత ఆయనకి తోడుంది అనేది కూడా మనం బిగ్ టీవీలో చూడడం జరిగింది. అనేక సార్లు కూడా హాస్పిటల్కి వెళ్ళి కూడా మనం మాట్లాడిన సందర్భాలు కూడా అనేకంగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ ఫ్యామిలీకి గబ్బర్ సింగ్ టీం అనేది ఎంత భరోసా ఇస్తుంది అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. అంటే ఎప్పుడు కూడా మేము సపోర్టివ్గానే ఉంటామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.